అందరికీ నమస్తే. మన ఊళ్ళో ఒక సామెత ఉంటుంది తెలుసా? చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభమని. ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంటు ఆ పని చేసే ప్రయత్నాలు చేస్తుంది. ఏంటంటే ఒక సీనియర్స్తో ఒక కమిటీ వేస్తారంట. అది అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు లేకపోతే ప్రభుత్వానికి పార్టీకి మధ్య కోఆర్డినేషన్ చేస్తుందంట. ఎవరుండరు ఆ కమిటీలో అంటే గత ప్రభుత్వాల్లో ఎప్పుడన్నా పనిచేసిన సీనియర్లు, పదవులు లేని వాళ్ళు, లేకపోతే ఇప్పుడు ఖాళీగా ఉన్న సీనియర్లు, జానారెడ్డి లాంటి వాళ్ళు, వి హనుమంతరావు లాంటి వాళ్ళు, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది ఇట్లాంటి అందరితో కలిసి ఒక కమిటీ చేస్తారంట. వేస్తే వీళ్ళు ఏం చేయాలంటే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలంట, పార్టీకి సలహాలు ఇవ్వాలంట. ఎందుకు హైకమాండ్ నిర్ణయం తీసుకున్నదంటే చాలా మంచి కారణాలు ఉన్నాయి. కాకపోతే ఆల్రెడీ స్టేషన్ దాటిపోయింది, ట్రైన్ దాటిపోయిన తర్వాత నువ్వు కార్లో పోతుంది, ట్రైన్లో పోతుంది, విమానంలో పోతుంది. నువ్వు కరెక్ట్ టైం పోవాలి అడికి, అప్పుడు ట్రైన్ ఎక్కుతాం. ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక స్టేషన్ దాటిపోయింది అంటే మంచి, ఇక దీని మీద పాజిటివ్నెస్ జనాల్లో రావాలి అంటే చాలా కష్టమేమో అనిపిస్తుంది. సిచ్యువేషన్ చూస్తే చెడగొట్టుకున్నారు, పనులు మొత్తం చెడగొట్టుకున్నారు, చేతులారా చెడగొట్టుకున్నారు వీళ్ళు. ఇంకా ఇప్పుడు ఈ కమిటీతో ఏమవుతుందో తెలియదు. నేను చెప్తా ఎందుకు హైకమాండ్ నిర్ణయం తీసుకున్నది. దీనికన్నా ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. సబ్జెక్ట్లో పోదాం. ఈ సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఏదైనా మంచి నిర్ణయం ఉందా? వాళ్ళ మంచి నిర్ణయం ఉంటే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చిందా? చెప్పేటప్పుడు అన్నీ మంచిగా ఉంటాయి. హైడ్రా తీసుకొచ్చినప్పుడు మంచిగా అని చెప్పిండ్రు, మంచిగా జరుగుతుంది, పర్యావరణం అన్నారు, చెరువులు అన్నారు, రోడ్లు అన్నారు, నీళ్ళు అన్నారు, వాన అన్నారు. తీరా ఏమైంది? హైడ్రా వికృత రూపం చూపించారు వాళ్ళు. మనం చూసి కూలగొట్టింది 300 ఇండ్లే ఉండొచ్చు, కానీ 3 కోట్ల మంది ఒళ్ళు జల్దరించింది తెలంగాణలో. ఇందుకు వీళ్ళు గవర్నమెంట్ తీసుకొచ్చున్నది, ఇందుకు వీళ్ళకు అధికారం వచ్చింది, ఇందుకు వీళ్ళకు ఓట్లు వేసిందని. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న పిల్లలకు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తలకు అందరికి మండింది. తెలంగాణలో ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా, ఏం ప్రభుత్వం ఇది దుర్మార్గమైన ప్రభుత్వం. 400 ఎకరాలు భూమి అమ్మనీకే ఆడున్న జింకలను, ఆడున్న నెమ్మళ్లను, ఆడున్న ప్రకృతిని విధ్వంసం చేస్తారా? సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా. సరే, ఇవన్నీ ఒక్క నిర్ణయం కూడా ముందుకు వల్లే. అప్పటి నుంచి ఇప్పటికీ అన్నీ ఉన్న అల్లు నోట్ల శనిలాగా, ఇక్కడ శని ఎవరో నాకు తెలియదు, తెలంగాణకు పట్టిన శని ఎవరో తెలియదు, ఆ శని ప్లేస్లో ఉన్నది ఎవరో తెలియదు, కానీ అన్నీ ఉన్న అల్లు నోట్ల శనిలాగా అయిపోయింది తెలంగాణ. అయిపోయి గవర్నమెంట్ ఏం చేసినా అది పూర్తి కాదు, జనాలకు రీచ్ కాదు, జనాలు మంచిగా ఉందన్నారు, జనాలు సంతోషపడరు. ప్రపంచంలో భారతదేశంలోని ఎక్కడిది మేము రుణమాఫీ చేసిన 20,000 కోట్లు, కేసీఆర్ ఫస్ట్ ఏమో 28,000 కోట్లు కేసీఆర్ చేసిన చెప్పి ఇప్పుడు వాళ్ళే 20,000 కోట్లకు వచ్చారు. కేసీఆర్ 10 సంవత్సరాల్లో 20,000 కోట్లు చేస్తే మేము సంవత్సరాల లోపల 20,000 కోట్లు చేసినామని ఫస్ట్ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 28,000 కోట్లు అన్నాడు. ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూ పోతే ఏమవుతుంది? నమ్ముతారా జనం? నమ్మరు. ఎంతమందికి వచ్చింది రుణమాఫీ? రైతు బంధో, రైతు భరోసా, ఏదో ఒకటి రైతులకు డబ్బులు రావాలి, వచ్చినాయా? రాలే. కానీ ఇప్పుడు ఈ కమిటీ చేస్తారంట. ఈ కమిటీ ఏం చేస్తారంటే, కమిటీ దేనికోసం వేస్తారంటే 2 బలమైన కారణాలు, నాకు తెలిసి 2 కాదు 3-4 ఉండాలి కారణాలు. 2 ఏంటంటే ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు జనాలకు అందుతలేవు. ఏం సంక్షేమ పథకాలు వీళ్ళు అమలు చేసిండ్రు, ఏం రాలేదు. అంటే ఇంట్లో కూర్చొని మంత్రాలు చదివితే చింతకాయలు రాలి మొత్తం ఇంటికి వచ్చేస్తాయా? పోవాలి, చింత చెట్టు కాడికి పోవాలా, కొడవలు పెట్టాలా, కాయ కొయ్యాలా, సంచులు వేసుకోవాలా, బండి మీద వేసుకోవాలా, ఇంటికి వస్తుంది అప్పుడు చింతకాయ. వీళ్ళు ఉత్తగా సెక్రటరీలో కూర్చొని ఆడ ప్రెస్ మీట్ పెడితే సంక్షేమ పథకాలు అమలు చేసినట్ట. సంక్షేమ పథకాలు జనాలకు రీచ్ అవుతలేవు. ఎందుకు రీచ్ అవుతలేవు అని చెప్పాలంట జానారెడ్డి వాళ్ళు. తర్వాత ప్రతిపక్షాల విమర్శలకు ప్రభుత్వం, కాంగ్రెస్ 2 పార్టీ ప్రభుత్వం 2 కూడా సమాధానం చెప్పలేకపోతున్నాయి, వెనుకబడిపోతున్నాయి. వాళ్ళు చేసే దుష్ప్రచారం అంటది. ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోతారంట వీళ్ళిద్దరు, పార్టీ ప్రభుత్వం తిప్పికొట్టలేకపోతారు. కాబట్టి ఈ కమిటీ చేస్తారంట. ఆడ దుష్ప్రచారం ఏముంది, వీళ్ళు తిప్పికొట్టేదేముంది? ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీ భూములు అమ్ముకొని ఎవరు చెప్పిర్రు? రుణమాఫీ సగం అమలు చేయమని ఎవరు చెప్పిండ్రు? వీళ్ళకు రైతు భరోసా ఎగవేయటమని ఎవరు చెప్పిర్రు? ఇట్లా చాలా కారణాలు ఉన్నాయి. చూస్తలేమా? ఇందిరమ్మ ఇల్లు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇస్తున్నారని, 10,000, 20,000, 50,000 ఇస్తేనే, పైసలు ఇస్తేనే ఇల్లు శాంక్షన్ అంటున్నారని, లాస్ట్కు రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయినరని,
అన్నిటికీ అన్ని రీజన్స్ ఉన్నాయి బయటికి. అసలు వీటన్నిటికైనా ఒక బ్రహ్మాండమైన కారణం కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించింది. ఏంటంటే అనుభవం లేని ముఖ్యమంత్రి, అనుభవం లేని పాలనలో సంతృప్తి లేదు. సీనియర్లకు సీఎంకు మధ్య పొంతన లేదు. సీనియర్లు అంటే మంత్రులు. మేము ముఖ్యమంత్రి కానీ మేమెందుకు చెప్పాలని వీళ్ళు అనుకుంటారు. నేను ముఖ్యమంత్రిని వాళ్ళని ఎందుకు అడగాలని సీఎం అనుకుంటాడు. అంతే కదా, పోస్టుకు బలం ఉంది, ఆయనకు బలం లేకపోవచ్చు, ఆయనకు ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఆ సీటుకు పవర్ ఉంటుంది. నేను మినిస్టర్ను ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడగాలనా పలానా ఏం చేద్దామని? నేను ఆయనని అడగాలనా? వి హనుమంతరావుని అడగాలనా? ఆ టైప్ ఉంటుంది, ఆ అహంకారం ఉంటుంది. అది సీఎం మైండ్ కదా. సీఎం సీట్లో కూర్చున్నప్పుడు అందరికి వస్తుంది, సీఎం సీట్లో కూర్చోగానే హామ్ వస్తుంది. అట్లా ఎవరికి కోఆర్డినేషన్ లేదు. మెయిన్గా రేవంత్ రెడ్డిలో వాళ్ళు అంతకుముందు చూసిన మెచ్యూరిటీ, రేవంత్ రెడ్డిలో ప్రభుత్వం రాకముందు ఆయన రాజకీయాల్లో కనిపించిన మెచ్యూరిటీ మిస్ అయింది. పాలనలో ఆ మెచ్యూరిటీ లేదు. అందుకే నేను చాలాసార్లు చెప్పిన, ఆయన పొలిటీషియన్గా సక్సెస్ అయ్యిండు, పాలకునిగా ఫెయిల్ అయిపోయాడు. పొలిటీషియన్గా సక్సెస్ అయ్యిండు కాబట్టి పాలకుడు అయ్యిండు, కానీ పాలనలో నిలబడలేకపోవడం, నిర్ణయాలు కరెక్ట్గా ఉండకపోవడం, తీసుకున్న నిర్ణయాలపై నిలబడకపోవడం, నిర్ణయాలు కలివిడిగా తీసుకోకపోవడం, కేవలం నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి నా మీద ఎవరు రాయి వేయకుండా నేను మంత్రులతో పాటు తిరగాలి, లేకపోతే రాయి వేస్తారు, నేను మంత్రులతో మంచిగా ఉండకపోతే ఆ మంత్రులపై ప్రచారం చేస్తారు, నా సీటు దింపే ప్రయత్నం చేస్తారు, నా సీటు గుంజుకునే ప్రయత్నం చేస్తారు అని వాళ్ళతో కలివిడిగా తిరగడం తప్ప ఆయన వీళ్ళని అడిగింది లేదు, వీళ్ళు ఆయనకి చెప్పింది లేదు. ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. ఇది ప్రధానమైన కారణం. ఇక్కడ రేవంత్ రెడ్డి అనే పర్సన్తో అయితలేదు, తెలంగాణ ఏలుడు అయితలేదు, ప్రభుత్వాన్ని నడుపుడు అయితలేదు, ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మొన్న అన్నారు రేవంత్ రెడ్డి గారు, మనకి ఇది ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు, మనం ఏదైనా మంచి చేయాలి, ఏదో చెప్తారు కదా ప్రసంగాలు, మళ్ళీ మనం 50 ఏళ్ళు పడుతుంది. చూసిన వీడియో నేను, 50 ఏళ్ళ వరకు అధికారం రాదని వాళ్ళే డిసైడ్ అయిపోయారు. ఎందుకు రాదు అని అంటే జనాల్లో ఉన్న అసంతృప్తి, హైడ్రా కూల్చడాలు, జేసీబీ కూల్చడాలు, బుల్డోజర్ పాలన, ఇట్లాంటివన్నీ వచ్చేసినాయి ఆల్రెడీ. చేసిన మంచి గురించి చెప్పమని ఒక జనాన్ని అడిగితే ఒక్కరు కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏమేం జరిగిందో చెప్పండి అంటే మొత్తం ఇవే చెప్తారు. అట్లా అయిపోయింది. తెలంగాణలో హాట్ టాపిక్ ఏంటంటే రేవంత్ రెడ్డి పరిపాలన. ఇంతకు మించి ఏం లేదు. ఇంకొకసారి రేవంత్ రెడ్డి మీన్స్ కాంగ్రెస్కు ఓటేయద్దు. ఇప్పుడు కాంగ్రెస్ చేతులు కాల్చుకున్నాం ఓట్లేసి. కాంగ్రెస్ మాటలన్నీ బూటక మాటలన్నీ జనం మాట్లాడుకుంటున్నారు. ఆ సిచ్యువేషన్ వచ్చింది. అది వీళ్ళు చేజాతుల వీలు పోగొట్టుకున్నదే. లేక ఒక అధికారం వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేసిండ్రు? రైతులకు డబ్బులు ఇవ్వకుండా, జనాలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, తర్వాత పథకాలు అమలు చేయకుండా ఒకటే ప్రోగ్రాం పెట్టుకున్నారు. రావడమే పెద్ద కాంట్రాక్టర్లకు డబ్బులు వంచాలి, వాళ్ళు లెక్కలు తీసుకోవాలి. ఇది ఒక్కటే పర్ఫెక్ట్. తెలంగాణ ఇట్లా ఎందుకంది? ఇట్లా అడగంటే ఎందుకు పోయింది? ఎందుకు ఇట్లా ఇన్కమ్ తగ్గిపోయింది? ఎందుకు ఇంత దారిద్ర రేఖకు దిగున? యాక్చువల్గా తెలంగాణకే వైట్ రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో ఉన్న వాళ్ళకి కాదు వైట్ రేషన్ కార్డు, తెలంగాణకే. ఒకవేళ దేశంలో కనుక బీపీఎల్ కింద ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వాలనుకుంటే రాష్ట్రాలకి, తెలంగాణకు ఒక వైట్ కార్డు వస్తుంది. అట్లా చేసిర్రు వీళ్ళు. ఎందుకు వచ్చిందనంటే జేబులో మొన్న మా దానిలో మాట్లాడిన ఒక ప్రజల్లో ఒకరు మాతో మాట్లాడిన టీవీలో పబ్లిక్ వ్యూ ఉంటుంది చూడండి, రేవంత్ రెడ్డి మాటల మీద. ఒకరితోన 10 రూపాయలు ఉంటాయి సార్, కానీ వాడు కరెక్ట్గా ప్లాన్ చేసి 10 రూపాయలను 100 రూపాయలు చేస్తాడు, 100 రూపాయలను 1000 రూపాయలు చేస్తాడు, 1000 రూపాయలు 1,00,000 రూపాయలు చేస్తాడు సార్. ఒకరితోన 2 కోట్లు ఉంటాయి సార్, వాడు 2 కోట్లను ప్లానింగ్గా ఖర్చు పెట్టక ఆ 2 కోట్లను కోటి చేస్తాడు, కోటిని 50 లక్షలు చేస్తాడు, 50 లక్షలను 1,00,000 చేస్తాడు, 1,00,000ను 10 రూపాయలు చేస్తాడు, లాస్ట్కి అడక తింటాడు సార్. ఈ రెండో లైనే రేవంత్ రెడ్డి. ఈ రెండో లైన్ అంటే ప్లానింగ్. చేతిలో పైసలు ఉన్నాయి కానీ వాటిని ఎట్లా పెంచాలో తెలియదు. చేతిలో రాష్ట్రం ఉంది, అధికారం ఉంది, కానీ ఏం చేయాలనో తెలియదు. ప్రస్తుతం ఈ పాలనలో అదే నడుస్తుంది సార్ అని చెప్పిండు ఆయన. నిజమే అనిపించింది. ఒక్కొక్కరు కింది స్థాయి నుంచి ఎదుగుతారు. మనం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మనమేం పైన లేము. తెలంగాణ అనేది చాలా అట్టడుగు స్థానంలో. నెలకు 4,500 కోట్ల ఇన్కమ్, మనకు 14,000 కోట్ల ఇన్కమ్కి వచ్చినాం నెలకు. ఇప్పుడు 14,000 కోట్ల నుంచి వెనుకకు వస్తున్నాం, 10,000 కోట్లకు వచ్చినాం. ఇంకా తగ్గుతుందేమో అనిపిస్తుంది. ఎనీవే, ఇక్కడ అనుభవం లేని పాలన, కోఆర్డినేషన్ లేకపోవడం, ఇవన్నీ ప్రత్యక్షంగా జనాలకు కనిపిస్తున్నాయి. జనాలు చాలామంది ముఖ్యమంత్రిని చూసినారు. ఎన్టీఆర్ కాలం నుంచి ముఖ్యమంత్రిని చూసుకుంటూ వచ్చిన చాలామంది ఉన్నారు తెలంగాణలో బతికి. వాళ్ళంతా గుర్తు చేసుకుంటారు అంతా ఇట్లాంటి వ్యవహారం ఎప్పుడు చూడలే అని. అది చేతులు వీలే పోగొట్టుకున్నారు.
ఇప్పుడు ఏంది, అంతా అయిపోయింది, క్రీమ్ అయిపోయింది గవర్నమెంట్లో. క్రీమ్ అంటే ఎవరికి ఎంత అంత, ఎవరికి ఇంత దోస్తే అంతా అయిపోయింది, క్రీమ్ ఓవర్. ఇప్పుడు మొత్తం ఓన్లీ స్కెల్టన్ మిగిలింది తెలంగాణ. కండ మొత్తం పోయింది, చేతులకున్న మజిల్స్ పోయినాయి, ఇవన్నీ పీక తిన్నారు, ఎవరికి దొరికింది వాళ్ళు పీక తిన్నారు. బాడీలో ఏమీ లేదు, మాంసం లేదు, స్కెల్టన్, బొక్కలు మిగిలినాయి. ఈ బొక్కలు మిగిలిన కాడ జానారెడ్డిని, ఇంకెవరెవరినో జీవన్ రెడ్డిని, వి హనుమంతరావును వాళ్ళను ఒక కమిటీ చేస్తామని చెప్తున్నారు వీళ్ళు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత అందుకే అంటున్నా, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుందని పెద్దలు చెప్పే సామెత కరెక్ట్గా వర్తిస్తుంది వీళ్ళకి అని. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వీళ్ళు ఏ పనులు చేసే అవకాశం లేదు. చేసిన జనం వీళ్ళ వైపు ఉండే అవకాశాలు కూడా లేవు. చేసిన ఈ సంవత్సరంలో వీళ్ళు చేసిన కార్యక్రమాలు, వీళ్ళ పరిపాలన, వీళ్ళ వ్యవహారాలు, వీళ్ళ ఆలోచనలు, తెలంగాణ డెవలప్మెంట్ మీద వీళ్ళకున్న అవగాహన, ఇవన్నీ చూసిన తర్వాత ఇంకొకసారి వీళ్ళకి ఓటేయాలని అనుకుంటలేమని ఓపెన్గా మాట్లాడుతారు జనం. అట్లాంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ హైకమాండ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నది సీఎం రేవంత్ రెడ్డి విషయంలో. అదే ఈ నిర్ణయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.